హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కోరుకొని బంధం 3వ భాగాన్ని వినేద్దాం. నవ్యకి కొత్త ప్లేస్ అవడంతో అలాగే సోఫాలో కంఫర్ట్గా లేకపోవడంతో ఎప్పటికో నిద్రపోతుంది. దాంతో మార్నింగ్ లేట్గా నిద్రలేస్తుంది నవ్య. అప్పటికే విక్రమ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత నవ్య కూడా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్దాం అనుకుంటుండగా సంహిత షాపింగ్కి తోడుగా రమ్మని పిలవడంతో ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళారు. అదొక పెద్ద భవంతి. అందులో దేవేంద్ర కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇంతలో డాడ్, ఆ విక్రమ్ పెళ్లి చేసుకున్నాడంట అంటూ వచ్చాడు అతని కొడుకు. అవునరా, అది కూడా నువ్వు ప్రేమించిన నవ్యనే పెళ్లి చేసుకున్నాడు అన్నాడు దేవేంద్ర. వాట్, నవ్యని చేసుకున్నాడా అన్నాడు అతను షాకింగ్గా. అవును, నాకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది. ఏంటి డాడ్, నువ్వు నవ్యకి పెళ్ళి అవుతుంటే నాకెందుకు చెప్పలేదు? వాళ్ళు అనుకోకుండా చేసుకున్నారా, సింపుల్గా, అందుకే ఎవరికీ తెలీదు. నాకు ఇందాకే తెలిసింది, లేకుంటే నేను ఈ పెళ్లి జరగనిచ్చేవాడినే కాదు అన్నాడు. నన్ను బిజినెస్లో దెబ్బతీసిన వాడి జీవితం రోడ్డు మీద పెట్టాలని ఆలోచిస్తుంటే ఆ విక్రమ్ ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం డాడ్? నువ్వేం టెన్షన్ పడకరా, ఆ విక్రమ్ దాన్ని ఎలాగో ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా, కాబట్టి వాళ్ళని విడదీయడం చాలా ఈజీ. త్వరగా వాళ్ళని విడదీసి నువ్వు నవ్యని పెళ్లి చేసుకో అన్నాడు. డాడ్, విక్రమ్ నవ్యని ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా ఇప్పుడు ప్రేమించవచ్చు కదా అన్నాడు. అప్పుడు మనకి ఇంకా మంచిదిరా, వాడు దాని ప్రేమలో ఖచ్చితంగా పడాలి. ఎందుకు డాడ్? ఎందుకేంట్రా, ప్రేమించిన తర్వాత నవ్య దూరం అయితే వాడు మానసికంగా కృంగిపోతాడు. అప్పుడు మనం ఈజీగా వాడిని బిజినెస్లో దెబ్బ కొట్టచ్చు. మనం కొట్టే దెబ్బకి వాడు ఉన్న సిచ్యువేషన్స్లో అంత త్వరగా కోలుకోలేడు. వావ్, సూపర్ ఐడియా డాడ్ అన్నాడు అతను. తర్వాత ఇద్దరు విక్రమ్ నవ్యలను ఎలా విడదీయాలని మాట్లాడుకుంటూ వికట నవ్వు నవ్వారు. నవ్య, సంహిత ఇద్దరూ ఫుల్గా షాపింగ్ చేసి వచ్చి ఫుడ్ కోర్ట్లో కూర్చున్నారు. వదినా, అన్నయ్య ఈరోజు నిన్ను ఆఫీస్కి తీసుకెళ్ళలేదు కదా, పాపం ఎంత బాధపడుతున్నాడో అక్కడ అంది సంహిత. ఎందుకు సంహి బాధ అంది నవ్య. ఇన్ని రోజులు కలిసి వర్క్ చేశారు కదా ఒకే ఆఫీస్లో, ఇప్పుడు నువ్వు లేకపోతే పాపం అన్నయ్యకి ఏం తోచదనుకుంటా. అబ్బా, అయినా మేమెక్కడ కలిసి వర్క్ చేశాం, మాట్లాడిన 2 సార్లు గొడవ పడుతూనే ఉన్నాం. వాట్, గొడవ పడ్డారా? ఎందుకు వదినా అన్నది. చెప్తా విను అంటూ ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేసింది నవ్య. ఆ రోజు ప్రియా నవ్యని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాక నవ్య ప్రియా మాటలకు బాధపడుతూ ఆఫీస్ ఎంట్రన్స్ దగ్గర వెళ్ళగానే అక్కడ దారికి అడ్డంగా విక్రమ్ నిలబడి వెళ్తున్న ప్రియా వైపే చూస్తూ ఉంటాడు. అది గమనించిన నవ్య కోపంగా, హలో మిస్టర్, అమ్మాయిలకు సైట్ కొట్టడానికి ఇంకేం ప్లేస్ దొరకలేదా, వచ్చి మా ఆఫీస్ ముందు నిలబడ్డావు అంది. దానికి విక్రమ్ ఆశ్చర్యంగా, ఏంటి మీ ఆఫీసా అన్నాడు. లేకపోతే మీ బాబు ఆఫీస్ అనుకున్నావా? ఏమో అయ్యుండొచ్చు అన్నాడు. ఏంటి అయ్యేది, ముందు అడ్డు తప్పుకో, అసలే ఈరోజు కొత్త ఎండి గారు వస్తున్నారంట అన్నది. వస్తే ఏం పర్లేదులే అన్నాడు. ఏంటి పర్లేదు, ముందు అడ్డు తప్పుకోవయ్యా, ఏం పని పాట ఉండదు, ఎప్పుడు చూసినా అమ్మాయిలను చూసి సొల్లు కార్చుకుంటూ ఉంటారు అన్నది నవ్య. హలో మిస్, హోల్డ్ యువర్ టంగ్ అన్నాడు విక్రమ్. ఏంటయ్యా నీ నస, నేను సైలెంట్గా ఉండాలంటే ముందు నువ్వు అమ్మాయిని చూసి సైట్ కొట్టడం ఆపేయి అన్నది. ఏంటి, నాది నసలాగా ఉందా? నీదే నస, నేనేం సైట్ కొట్టట్లేదు అన్నాడు విక్రమ్. మరేం చేస్తున్నావో? ఆ అమ్మాయిని ఎక్కడో చూస్తున్నట్టుంటే ఎక్కడ చూసానో గుర్తు తెచ్చుకుంటున్నాను అన్నాడు. కవరింగ్ బాగానే చేస్తున్నావు కానీ ముందు అడ్డు తప్పుకో, నేను వెళ్ళాలి అంది నవ్య. విక్రమ్ కోపంగా అడ్డు తప్పుకోవడంతో లోపలికి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. కాసేపటికి ఎండి గారు పిలుస్తున్నారని మూర్తి చెప్పడంతో వెళ్ళిన నవ్య అక్కడ విక్రమ్ని చూసి షాక్ అయింది. విక్రమ్ కోపంగా పైకి లేచి, ఇందాక ఏమన్నావు? నాది నసా? ఇది నీ ఆఫీసా? నేను సైట్ కొడుతున్నానా అన్నాడు. నవ్య విక్రమ్ కోపానికి భయపడుతూ, సారీ సార్, మీరని తెలియక అన్నాను అంది. అంటే తెలియకపోతే నోటుకొచ్చినట్టు అంటావా? అది కాదు సార్, మీరు నా ఫ్రెండ్నే చూస్తుంటే సైట్ కొడుతున్నారేమో అనుకున్నాను అన్నది. జస్ట్ షటప్ అండ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని విక్రమ్ కోపంగా అరవడంతో నవ్య తన ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పెళ్లి చూపుల గురించి ప్రియా, కావ్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ పెళ్లికి ఓకే చెప్పింది. మర్నాడు ఆఫీసులో లీవ్ పెట్టడానికి వెళ్ళింది నవ్య. తన వర్క్ అంతా త్వరగా కంప్లీట్ చేసుకుని లీవ్ కోసం ఎండి దగ్గరికి వెళ్దామా వద్దా అని క్యాబిన్ వైపు చూస్తుంటే కావ్య అది గమనించి, ఏంటే వెళ్ళాలా వద్దా అని ఇక్కడే ఆలోచిస్తున్నావు, వెళ్ళు అంది. అది కాదే, అసలే ఆ ఎండి పెద్ద శాడిస్టు, నిన్న కోపంగా చూస్తేనే నాకు గుండెల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో. అబ్బా ఏం కాదులేవే,
పెళ్ళికి తప్పకుండా పర్మిషన్ ఇస్తారులే, ధైర్యంగా వెళ్ళు అన్నది కావ్య. సరే వెళ్తాను. ఒకవేళ ఈరోజు నన్ను ఏమైనా తిడితే అక్కడే వాడిని కత్తితో పొడిచి చంపేస్తాను అంటూ వెళ్ళడానికి పైకి లేవగా తన వైపే కోపంగా చూస్తూ విక్రమ్ కనిపించాడు. విక్రమ్ని అక్కడ చూసి నవ్య భయంతో బిగుసుకుపోయింది. కమ్ టు మై క్యాబిన్ అని కోపంగా నవ్య వైపు చూసి వెళ్ళిపోయాడు విక్రమ్. నవ్య మనసులో ఈరోజు నా పని అయిపోయింది, ఇప్పుడు నన్ను చంపేస్తాడు ఖచ్చితంగా అనుకుంటూ వెళ్ళింది. అక్కడ విక్రమ్ సీరియస్గా ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించడంతో నవ్య భయంగా సార్ అంది. ఏంటి అన్నాడు. రమ్మన్నారు కదా సార్. యా, ఏదో పర్మిషన్ తీసుకోవాలంటున్నావు కదా, ఇద్దామని పిలిచాను అన్నాడు. ఓకే సార్ అంది నవ్య నవ్వుతూ. పర్మిషన్ ఇవ్వాలంటే ముందు నువ్వు ఇక్కడున్న కంపెనీ అకౌంటింగ్ ఫైల్స్ అన్నీ చెక్ చేసి వాటి మీద ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వు అంటూ ఒక పెద్ద బండిల్ ఫైల్స్ తీసి నవ్య ముందు పెట్టాడు విక్రమ్. ఇన్ని ఫైల్సా అంది నవ్య ఆశ్చర్యంగా. గో అండ్ డూ వాట్ ఐ సే అంటూ మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు విక్రమ్. నవ్య అక్కడే కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి సార్ అంటూ పిలిచింది మెల్లిగా. ఏంటి అన్నాడు. సార్, ఇన్ని ఫైల్స్ చెక్ చేయడం కన్నా మీ దగ్గర తిట్లు తినడమే బెటర్, ప్లీజ్ సార్ తిట్టేయండి అంటూ కళ్ళు మూసుకొని వేళ్లతో చెవులు మూసుకుంది నవ్య. విక్రమ్ అది చూసి నవ్వేశాడు. ఎంతసేపటికి విక్రమ్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో కళ్ళు తెరిచిన నవ్యకి విక్రమ్ మళ్ళీ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. ఇంతలో విక్రమ్ పిఏ మూర్తి వచ్చి, అమ్మా నవ్య, ఫైల్స్ అన్నీ నీ టేబుల్పై పెట్టాను అన్నాడు. నవ్య ఏడు మొహం పెట్టుకొని అలాగే బాబాయ్, వెళ్ళి చెక్ చేస్తాను అంటూ వెళ్ళిపోయింది తన ప్లేస్కి. నవ్య పిఏ మూర్తి గారిని ఎప్పుడు బాబాయ్ అనే పిలుస్తుంది. ఇది జరిగింది అంటూ నవ్య చెప్పడం పూర్తయిన వెంటనే సంహిత పడి పడి నవ్వసాగింది. నవ్య కూడా నవ్వుతూ ఉండగా, వదిన, అయితే నీకు మా అన్నయ్యే పెళ్లి కొడుకు అని తెలీదా అంది సంహిత. తెలీదు సంహి, నేను పెళ్లి పందిట్లోనే చూడ్డం, ఎంత భయపడ్డానో సార్ని చూసి అంది నవ్య. దానికి సంహిత నవ్వుతుంటే తన నవ్వుని డిస్టర్బ్ చేస్తూ, ఏంటి సంహి ఈ మధ్య కనిపించడమేమో అనేసావు అంటూ వచ్చాడు భార్గవ్. ఎవరు అన్నట్లు నవ్య చూస్తుంటే, హాయ్, ఐఆమ్ భార్గవ్, విక్రమ్ ఫ్రెండ్ని అంటూ చేయి ముందుకు చాపాడు భార్గవ్. ఓ నైస్, దిస్ ఈజ్ నా అనేలేపే, మీరు నవ్య కదా అన్నాడు భార్గవ్. మీకెలా తెలుసు అంది నవ్య ఆశ్చర్యంగా. అది మీరు విక్కీ ఫియాన్సీ కదా, సో అలా తెలుసు అన్నాడు భార్గవ్. అదేంటి భార్గవ్, నువ్వు మా అన్న పెళ్ళికి రాలేదు కదా అంది సంహిత. పెళ్ళికి రాకపోతే ఏం, అసలు విక్రమ్ ఎప్పుడు కాల్ చేసినా నవ్య గురించే చెప్తుంటాడు అన్నాడు భార్గవ్ కొంచెం తడబడుతూ. ఓ ఐసీ అంది నవ్య అనుమానంగా. తర్వాత ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుండగా భార్గవ్కి విక్రమ్ నుంచి ఫోన్ రావడంతో మాట్లాడేసి అర్జెంటుగా విక్రమ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి నవ్య సంహిత కూడా ఇంటికి వచ్చి బాగా అలసిపోవడంతో భోజనం చేసేసి నిద్రపోయారు. ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళగానే అందరూ వచ్చి విక్రమ్కి విషెస్ చెప్పారు. విక్రమ్ నవ్వుతూ అందరికీ థ్యాంక్స్ చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. తర్వాత అందరూ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం విక్రమ్ భార్గవ్కి కాల్ చేసి రమ్మనడంతో భార్గవ్ వెళ్ళేసరికి విక్రమ్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపించాడు. భార్గవ్ విక్రమ్ టేబుల్పై కూర్చొని, సారీ రా విక్కీ అన్నాడు. నాతో మాట్లాడకు నువ్వు అంటూ మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు విక్రమ్. అది కాదురా, అర్జెంట్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది, అందుకే పెళ్ళికి రాలేకపోయాను అన్నాడు భార్గవ్. సర్లే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాలేదు కదా, నేను ఫోన్ చేసే వరకు. వచ్చే దారిలో నవ్య కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాను, ఇంతలో నువ్వు కాల్ చేసావు అన్నాడు భార్గవ్. తర్వాత ఇద్దరు కాసేపు బిజినెస్ గురించి మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయారు. విక్రమ్ తన రూమ్కి వెళ్ళేసరికి నవ్య బెడ్పై పడుకొని నిద్రపోతూ కనిపించింది. దాంతో విక్రమ్ తనని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. ఐ లవ్ యూ సో మచ్ అంశు. ఈ మాట రేపు నీ ఎదురుగా కాఫీ షాప్లో చెప్పాలని అనుకున్నాను, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న తర్వాత ఈ మాట నీకు చెప్పకుండా ఒక క్షణం కూడా ఆగలేకపోయాను. ఇకపై నువ్వే నా జీవితం అంశు. నిద్రలో ఉన్న విక్రమ్కి ఇవే మాటలు గుర్తొస్తుంటే ఉలిక్కిపడి నిద్రలేచాడు. వచ్చింది కళ అని అర్థమై మనసులో, అంశు, నా ఆలోచనలు ఎక్కడ మొదలైనా చివరికి నీ దగ్గరే ఆగుతున్నాయి. ఎందుకు కలలో కూడా నన్ను ఇలా వేధిస్తున్నావు? నిన్ను ప్రేమించినందుకు మోసం చేశావు, ఆ శిక్ష చాలదా నాకు? ఇంకా ఎందుకు శిక్షిస్తున్నావు? భగవంతుడా, ఈ బాధను మరిపించు అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని నవ్య వైపు చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న నవ్య అందమైన మొహాన్ని చూడగానే విక్రమ్ మనసుకి హాయిగా అనిపించింది. నవ్యని అలాగే చూస్తూ బెడ్ దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్
అక్కడ నవ్య తన చేతి వేలిని నోట్లో పెట్టుకుని ముడుచుకొని పడుకుని ఉంది. నవ్యని అలా చూసి విక్రమ్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. నవ్వుతూ నవ్య పక్కన కూర్చొని తన చేతిని తీశాడు. కొద్దిసేపటికి మళ్ళీ అలాగే పెట్టుకుంది నవ్య. అది చూసి మళ్ళీ తీశాడు విక్రమ్. మళ్ళీ నవ్య అలాగే పెట్టుకుంది. విక్రమ్ నవ్వుతూ పెళ్ళైనా ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు అనుకుంటూ ఈసారి నవ్య తన చేతిని విడిపించుకోకుండా దగ్గరకు జరిపి నవ్య చేతిని గట్టిగా పట్టుకొని అలాగే ప్రశాంతంగా నిద్రపోయాడు విక్రమ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.